ప్రవీణ్, అరే ప్రవీణ్, అరే ప్రవీణ్. ఈయనకేమైంది? లగ్గమైన సంది మనిషి మనిషి లెక్కుంటలేడు. పిలిచినా పలకకుండానే పోతుండు. ప్రవీణ్, అరే ఓ ప్రవీణ్. ఏమైందిరా పిలిచినా సప్పుడేకుండా చిన్ను? ఏం లేదురా. ఏమైందో చెప్పురా. నీకు తెలియందారా, నందిని నాకు పదే పదే గుర్తుకొస్తుందిరా. నేను మర్చిపోయినా, నా మనసు మర్చిపోతలేదురా నందిని. అరే నువ్వు అనేది నిజమేరా. మన అన్నిటికీ మందు ఉంది, కానీ మనసుకే మందు లేదురా. దానికి ఒకటే మార్గం. ఏంటిదిరా? నందిని మర్చిపోవడమే. అరే నందిని మర్చిపోవడం అసంభవం రా. అట్లాంటివేందిరా? ప్రేమ అనేది నీ ఒక్కడి విషయం, పెళ్ళి అనేది మీ ఇద్దరి విషయం. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రేమ అనేది నీ జీవితంలో ఒక గతం రా, కానీ పెళ్ళి అనేది నీ భవిష్యత్. గతం గురించి మర్చిపోయి జీవితం గురించి ఆలోచించురా. పారా పొలం కాడ ఎక్కడ పని పని ఉంది. ఏమండి, కాలు చేతులు కడుక్కొచ్చుకోపో, అన్నం పెట్టుకత్తా. ఇదిగోండి. ఏందండి, నాతోని ఎప్పుడు ప్రేమగా మాట్లాడరు. కనీసం నేను పెట్టిన అన్నం కూడా కడుపు నిండా తినరు. నా మీద కోపం చూపించినా పర్వాలేదు, కానీ మీ కడుపు మీద మాత్రం కోపం చూపించుకోకండి. ఎందుకంటే మీరు కడుపు నిండా తినకపోతే నా కంటి నిండా నిద్ర పట్టదు. ఆపవే నీ సోది, ఎప్పటికిదే సోది మాటలు. నీ మాటలు అంటే నాకు చిరాకే. ఇంకోసారి అన్నం తినేటప్పుడైనా తిన్న తర్వాత అయినా గిసంటే చిరాకు తెప్పించే మాటలు మాట్లాడినావు అనుకో, నేను తిన్న 2 ముద్దలు కూడా నా కడుపులో పోవే. అయ్యో, నేను చెప్పేది మీ మంచి కోసమే కదండి. ఎప్పటికిదే సోదే నీతోటి. ఏమండి, ఏమండి, ఏం లేదు అత్తమ్మ. నీ మాటలు అబద్ధం చెప్పచ్చు కానీ నీ ముఖం అబద్ధం చెప్తలేదు. ఏమైంది చెప్పు, ఎందుకు చెప్తానా? అట్లా కాదత్తమ్మ, నాకు ఒకటి తెలియక అడుగుతా. అసలు మీ కొడుకుకు నన్ను ఇష్టంగానే పెళ్లి చేసిరా, లేకపోతే బలవంతంగా పెళ్లి చేసిరా అత్తమ్మ? నీ ఫోటో చూపించినాక నాకు ఇష్టమే అన్నాడే, అప్పుడే పెళ్లి చేసిన. ఏమో అత్తమ్మ, మీరంటాళ్ళు కానీ అసలు మీ కొడుకుకు నా మీద ప్రేమే లేదు. ఎందుకంటే కనీసం ఒక్క రోజన్నా నాతో ప్రేమగా మాట్లాడిన రోజే లేదు. పిచ్చిగా కొంతమంది కొన్ని రకాల ప్రేమ చూస్తారు, కొంతమంది బయట చెప్పుకుంటారు, కొంతమంది కడుపులో దాచుకుంటారు. వీడు కూడా అంతేనే. నువ్వంటే మస్తు ప్రేమ. దేనికైనా సమయం సందర్భం రావాలని అది అచ్చగా కోపపడి తల్లి. నువ్వు పొద్దుగాడుస్తుంది ఏం తిననట్టున్నావు, ముఖం కడుక్కొని తినిపో. సరే అత్తమ్మ.
అరే అనిలు, నీతో ఒక విషయం మాట్లాడాలరా. చెప్పమ్మా. మా ప్రవీణ్ గురించి నీకు అంత తెలుసు కదా. అది ఏమైనా ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించుకుంటా ఇంట్లో నా కోడలను మర్చిపోతుండ్రా. కొంచెం నువ్వు నచ్చ చెప్పురా. సరే అమ్మా, నేనేం చేయాలో చెప్పు. నా కోడలు అన్నం పెడితే సరిగ్గా తింటలేడు. దాన్ని చూసే వారికి కసురుకుంటుండు. ఏమైనా ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. నా మాట కన్నా నీ మాట ఎక్కువ వింటాడు కదా, ఎందుకంటే మీరు సోపది కదా. నేను చెప్పినా మనకి ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పినా, కానీ నీకోసం 10 సార్లు కాదు 100 సార్లు చెప్తా. అందుకే నేను చెప్పేదిగా చెప్తా. ఇంకా అమ్మ నువ్వేం బాధపడకు. సరే నువ్వైతే ఇంటికో, నేను చూసుకుంటా. సరే బిడ్డ, కొంచెం చెప్పు. సరే చెప్తా అమ్మ, నువ్వు ఇంటికి. అలాగే వాడిని ఏమన్నా ఇంటికేనాక. సరే అత్తమ్మ, ఈ సర్ది తీసుకొని మీ కొడుకుకి ఇవ్వండి అత్తమ్మ. పొద్దుగాలనే మొహం కడుక్కొని ఏం తినకుండా పొలం కాడికి పోయిండు. అదేదో నువ్వే ఇచ్చిరాకపోయినవే. నా చేతులతో ఇస్తే 2 ముద్దలు కూడా తినడత్తమ్మ. మీరే తీసుకొని ఇవ్వండి. నీ ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమాడు. సరే ఇచ్చేస్తా. ఏమైందిరా నాన్న, ముఖం కడుక్కొని అట్నే వచ్చినవాట, అన్నం కూడా తినలేదట. కరెంటు చక్క ఉండలేదు కానీ తాపకు పోవట్టే చెప్పు నచ్చి మోటార్ పెడదామని వచ్చింది. కరెంటు చక్కగా ఉంటలేదని వచ్చినావా, నీ మనసు మంచిగా ఉంటలేదని వచ్చినావా? నాకు గాయంత తెలియదారా, నీ తల్లిని నాన్న నేను. ఏంటిదమ్మా నువ్వు మాట్లాడేది? అరే నాన్న, కోడలు నాకు అన్ని చెప్పిందిరా. అది అటు మాట్లాడితే ఇటు చూస్తున్నావట, ఇటు మాట్లాడితే అటు చూస్తున్నావట. అన్నం పెడితే 2 ముద్దలు కూడా తింటలేవాట. దాని ముఖం కూడా చూస్తలేవాట. ఒకసారి దాని ముఖం చూడరా, లచ్చింగల ముఖం దాన్ని. ఒక్క ఆడిది మన ఇంట్లో ఏడితే అడవిలో సీతమ్మ ఏడ్చినట్టురా. దాని దగ్గరికి తీసుకోరా, మంచిగా 4 మాటలు మంచిగా మాట్లాడరా. ఒక్కసారి దాని ప్రపంచంలోకి వెళ్ళి చూడరా. దాని ప్రాణం పోయేంత వరకు అది నేను విడిచిపెట్టుండేది. నువ్వు కూడా దాన్ని విడిచిపెట్టుండు. అరే నాన్న, నీకు అమ్మగా చెప్తలేనురా, ఒక్క ఆడదానిగా చెప్తున్నా. ఎందుకంటే ఆడదాని మనసు ఆడదానికి అర్థమవుతుంది. మొగునికి బయట ప్రపంచం ఎంతో ఉంటుంది, కానీ భార్యకు భర్తే ప్రపంచం రా. దాంతో 4 మాటలు మాట్లాడు బిడ్డ. నాకు తెలుసురా నీ మనసులో బాధ ఏందో. ఒకళ్ళు చెబుతూ ఒకళ్ళ మనసు మారది, కానీ నీ మనసు నువ్వే మార్చుకో. ఇగో అన్నం అయితే దీని. సరే అమ్మ. ఇంకా పెద్దమ్మలు ఇంటికి పోయి ఇంటికోతా. ఏమండి, ఎక్కడికి పోతాళ్ళు? నేను పక్కూరు దాకా పోయేస్తా. మా చెల్లె అరగంట క్రితమే ఫోన్ చేసి మన ఆటో స్టాండ్ దగ్గర బస్ దిగిందని చెప్పిందండి. ఇక మన ఇంట్లో కూడా తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా, దాన్ని ఇంటికాడ దింపి పోండి. ఇప్పుడు ఏంది మీ చెల్లెని తీసుకురావాలా నేను? అవునండి. అయినా మీ చెల్లె మన పెళ్లికి రాలేదు కదా, ఆమె ఎట్లా గుర్తుపట్టుడు? మా చెల్లె రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మొహానికి స్కార్ఫ్ కట్టుకొని ఉంటుందండి. సరే తీసుకొస్తలే. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి హెల్మెట్. నేను 100 కిలోమీటర్లు పోతాను నానే హెల్మెట్ పెట్టుకోవడానికి. ప్రమాదం ఏ నంగా వస్తుందో మనం ఏం కలగనలేం కదండి. మన జాగ్రత్తలో మనం ఉంటే మనకే మంచిది. ఒక చిన్న విషయం అండి. ఏంటిది? మా చెల్లె మన ఇంట్లో ఉన్నన్ని రోజులు నా మీద కోపానికి రాకండి. కనీసం అది ఇక్కడ ఉన్నన్ని రోజులన్నా నాతోని ప్రేమగా మాట్లాడండి. మళ్ళీ దానికి అనుమానం వస్తే అది పోయి మా అమ్మ నాన్నలతోని మొత్తం చెప్తుంది. అక్కడ మళ్ళీ మా అమ్మ నాన్న బాధపడతారు. వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేనండి. నంది నువ్వేనా? అవును నేనే. మీరెవరు? నేను మీ బావని, మీ అక్క పంపించింది దా.
ఓ బావా నువ్వేనా? పిల్లప్పుడు అసలు నేను చూడలేదు అసలు హెల్మెట్. నేను కూడా నిన్ను ఎప్పుడు చూడలేదు, ఒకసారి ముఖం చూపించు. నేను నిన్ను చూద్దామని వచ్చిన బావా, ఫస్ట్ నువ్వే చూపియాలి. నేను చూపించరాదు, నువ్వు చూపించరాదు, ముందు బండి ఎక్కువ. అయ్యో ఆగు బావా, సరే నేను చూపించినాకనే నువ్వు చూపిద్దులే. బావా 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 నేను స్కార్ఫ్ తీసిన కదా, ఇప్పటికన్నా నువ్వు హెల్మెట్ ది బావా. ఫస్ట్ నువ్వు బండి ఎక్కు, నాకు అర్జెంట్ పని ఉంది, బండి ఎక్కు. సరే సరే. కింద పడతావు, చక్కగా కూర్చో. అవును బావా, పెళ్ళికి భరత్ ఎంత టైం దాకా ఉన్నారు మీరు? ఎంత అయింది? 12 అయింది. అవునా, నేనుంటే తెల్లారేది. అసలు అయినా నువ్వు పెళ్ళికి ఎందుకు రాలేదు? ఫైనల్ ఎగ్జామ్స్ ఉండే బావా, అందుకే రాలేదు. అయినా మీ వాయిస్ ఉండే చాలా దగ్గరలో వాయిస్ ఉన్నట్టే ఉంది బావా. అయినా కొంతమంది వాయిస్లు దగ్గరనే ఉంటాయిలే. ఇంకెంత దూరం బావా? ఇగో దగ్గరికి వచ్చినావు, ఎక్కడనే పక్కన ఇల్లు. ఏంది ఇంకా అత్తలేరు? అగో చెల్లె, మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నావానే చెల్లె? అంత బాగానే. ఇంటికాడ అమ్మ నాన్న అందరు మంచిగా ఉన్నారా? అందరు ఎగ్జామ్స్ ఎట్లా రాసినవే? చాలా బాగా రాసిన. ఏమండి, అన్నం తినిపోండి. నాకు మా ఫ్రెండ్ గంతో అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ వస్తా. రా చెల్లె, ఇంట్లోకి పోదాం. బావని చూసినావానే? ఎట్లున్నాడు? మంచిగా ఉన్నాడా? ఇక్కడనే అక్క, కిక్ సినిమాలో రవితేజ మాస్క్ పెట్టుకున్నట్టు బావ హెల్మెట్ పెట్టుకుని వచ్చిండు నా దగ్గరికి. అయ్యో, అయితే ఇంకా నువ్వు బావని చూడలేదానే? లే చూడలే. చిన్న పూజ ఎప్పుడు వచ్చినవే? అత్తమ్మ ఇందాకనే వచ్చిన. అమ్మ బాబు మంచిగా ఉన్నారా? అందరు బాగానే ఉన్నారు. అవి పెయిండే. ఆయనకి బయట ఏదో పని ఉన్నదట అత్తమ్మ, వాళ్ళ దోస్తులను కలిసి వస్తా అని పోయిండు. సరే, మరి చిన్నదానికి అన్నం గిట్ట పెట్టుకున్నాడు. సరే అత్తమ్మ, పెడతా. తినిపోయి చెల్లె రా ఇంట్లోకి. నీ అవ్వ పోరానికి ఏం పర్లేదు, ఆడుకుంటూ ఆడుకోగానే కట్టానికి కింద వారేసి పీకి ఇంకా వాడు మళ్ళీ అయితే కాలు కొడతాం. బండి మీద వచ్చినవారా? బండి మీద తంద దమ్మత్తారా? ఎవరిని గింత దమ్ము ఇస్తారా బండి మీద వచ్చినోడు? దమ్ము కాదురా, ఇది టెన్షన్ రా. ఏమైద్దో, ఏం కొంపలు మునుగుతాయి అని టెన్షన్ రా. ఏం కనుక అరేంజ్ చేసిన కొంపలు మునుగుతాయిరా? అసలు ఏమైందో చెప్పురా. అరే, నా భార్య నా మరదలు తీసుకురామందిరా, తీసుకొచ్చిన. మరదలు తీసుకొచ్చా మంచిదే కదా, నువ్వేం టెన్షన్ పడుతున్నావు? అసలు నా మరదలు ఎవరో తెలుసారా? ఎవరురా నువ్వు చెప్పా, నాకనే తెలుసు. అరే ఏం చేయాలో అర్థం అవుతలేదురా, టెన్షన్ అవుతుందిరా. అరే మరి నిన్ను చూసిందారా? అరే ఆమె నన్ను చూడకుండా, నన్ను గుర్తుపట్టకుండా ఈ హెల్మెట్ నన్ను ఎత్తిపైన పెట్టుకుని వచ్చిండ్రా. ఇప్పటికైతే కవర్ చేసిండ్రా. మరి ఇప్పుడంటే హెల్మెట్ పెట్టుకొచ్చినావు, మరి రాత్రి ఇంటికి వచ్చి చూడారా? మరి రాత్రి ఇంటికి ఎట్లా పోతావురా? అరే అది నాకు అర్థం కాకనే గారా, ఏదైనా సలహా కోసమే గారా దగ్గరకు వచ్చింది. ఐడియా. అరే రాత్రి నీ మరదలు తిని పనేదాకా నువ్వు ఇంటికోకురా. అరే మంచి ఐడియా ఇచ్చినవరా, ఇప్పటికైతే ఇట్లా గడిచిపోతుంది. మరి రేపెట్లరా? రేపెట్ట తప్పించుకోవాలి? ఏముందిరా, మబ్బులా మీ మరదలు లేవక ముందు
పొలం కాడికి రారా, రేపటి సంగతి రేపు చూసుకుందాం. సరేరా. అరే రాత్రి అయ్యే వరకు ఓ బిర్రా అయిపోదాం పద. దరా. ఏంది అక్క బావ ఇంకొస్తలేడు? ఏమోనే చెల్లె, రోజు ఈ పాటికి ఇంట్లోకి వచ్చేటోడు, ఇవాళనేమో లేట్ అయింది. ఇక అత్తడు కావచ్చు. నువ్వైతే ఇంట్లోకి రావే, దోమలు గుట్టి పాడైతాని. బాగా వస్తాడు కందా. అవునే అక్క, బావ నేను మంచిగా చూసుకుంటాడా? పిచ్చిదానా, మంచిగా చూసుకుంటాడా ఏంది? మీ బావ నన్ను ప్రేమగా చూసుకుంటాడు. ప్రేమగా తిన్నావా అని అడుగుతాడు. ఎవరింట్లోనైనా భార్య భర్తలు అన్నప్పుడు 2 కంచాలుంటాయే, కానీ మా ఇంట్లో ఒక్కటే కంచం ఉంటుంది. ఒక్కటే కంచంలా ఇద్దరము కలిసి తింటాం. ఒక మాటలో చెప్పాలంటే శివుడు పార్వతికి ఎట్లయితే అర్ధభాగం ఇచ్చిండో మీ బావ కూడా నాకు అర్ధభాగం ఇస్తాడే. మీ బావకు నేనంటే మస్తు ఇష్టమే. అదృష్టవంతురాలు అక్క, అసలు మంచి భర్త దొరికినందుకు. బావేందే ఇంకా వస్తలేడు చూద్దామంటే? సర్లే, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. సరేనే, పండుకో. నువ్వు అసలుకే నిద్ర కాగవు. ఏమైందండి వాళ్ళు ఇంత టైం అయింది? పొలం కాడ అన్ని ఒడ్లు తెగిపోయినాయి, అవన్నీ సరిగేసి వచ్చే వరకు గీయాలైంది. సరే, నేను పోయి అన్నం పెట్టుకొస్తా. అవును కానీ మీ చెల్లి అన్నం తిన్నదా? అది అప్పుడే తిన్నదండి. ఇదివరకు దాకా బావ ఎప్పుడొస్తాడు అని అడిగి అడిగి ఇప్పుడే పడుకున్నదండి. నేను అన్నం పెట్టుకొస్తాండి. అక్క చెప్పే. బావేడే? బావా పొలం కాడికి పోయిండే. అబ్బా, ఈ రోజు కూడా పొలం కాడికేండా? ఈ రోజు నన్ను బావని చూసేది ఉందా లేదా నాకు? అయ్యో ఏందే చెల్లె, వచ్చిన కానుండి బావా బావా అని గలవరిస్తాను. ఒక 10 నిమిషాలు ఆగు, ఇంటికే అత్తన్నట్టున్నాడు. నేను వచ్చిందే బావని చూడనీకే. 10 నిమిషాలు కాదు కదా, 10 సెకండ్లు నేను ఆగా. బావని చూసేద్దాం మనం. చెల్లె ఆగి దాకా నా మాట ఇంటవా అనే చెల్లె? గంత ఎండ కొడుతాంది, ఓ 10 నిమిషాలు అయితే బావ ఇంటికి రాకపోవా అని? వచ్చేసినాం బా అక్క, ఇక పోతున్నాం బా. ఏముంది, దగ్గర దాకా వచ్చినట్టే ఉన్నాం. ఏడున్నాడు చెల్లె? ఇవి పొలం అంతా మనదేనే. అవునా? బాగానే ఉన్నాడే ఇది పొలం అంతా. వాళ్ళేంది ఇటు అత్తురు? అగో చెల్లె, బావ అక్కడున్నాడే, పని చేస్తాండు. ఇవా చూద్దువు. బా ఇప్పటికి దొరికిండా? ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటారో నేను కూడా చూస్తా. బావా బావా